Yeah, okay, sir, start sharing. Yeah. Hi everyone. My name is Venkat. So I have overall 10 years of experience in Salesforce and I'm working as a Salesforce architect in a one product company which is related to the Salesforce itself. I have 3 years of experience in training. So today we will discuss about the Salesforce training like a demo what we are going to learn in the upcoming days. So I will share my screen and we will begin this one. Let me know once my screen is up. Yeah, yeah. సో ఇవాళ మనం వచ్చేసరికి సేల్స్ ఫోర్స్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ ప్లస్ అడ్మిన్ ప్లస్ ఎల్డబ్ల్యూసి ఈ మూడు చేస్తాము ఇన్ ద అప్కమింగ్ డేస్. సో ఇప్పుడు వచ్చేసరికి మన కంటెంట్ వచ్చేసరికి ఇవాళ కంటెంట్. సో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ మనం అప్కమింగ్ డేస్ లో ఏం నేర్చుకుంటున్నాం ద కోర్స్. సో విల్ డిస్కస్ అబౌట్ ద మెయిన్ పార్ట్స్ ఇన్ ద కోర్స్ లైక్ అడ్మిన్ లో ఏముంటుంది, డెవలప్మెంట్ లో ఏముంటుంది, ఎల్డబ్ల్యూసి అంటే ఏంటి అని చూసుకుందాము. నెక్స్ట్ వచ్చేసరికి క్లౌడ్ కంప్యూటింగ్ ఓవర్వ్యూ. సో మనం మన యొక్క డేటాని ఎలా చేస్తాము, ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తాం అనేది. సో సిఆర్ఎం ఓవర్వ్యూ. సో మనకి సేల్స్ ఫోర్స్ వచ్చేసరికి సిఆర్ఎం మోడల్ అన్నమాట, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో అది వచ్చేసరికి ఎలా వర్క్ చేసిద్ది, ఏంటి ప్రాసెస్ ఏంటి అనేది. సో లాస్ట్ పాయింట్ ఇస్ సేల్స్ ఫోర్స్ ఓవర్వ్యూ. సో మీకు వచ్చేసరికి సేల్స్ ఫోర్స్ ఓవర్వ్యూలో ఒక పాయింట్ అని మనం డిస్కస్ చేస్తాము. సో అది ఎలా వర్క్ అవుతుంది, ఏంటి అనేది ఇవాళ మనం చూస్తాం అనమాట. So hope you guys are understand the topics today. So don't waste time. Let's quickly jump to our topic. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి సో ఇవాళ మన ఈ సేల్స్ ఫోర్స్ ట్రైనింగ్ మొత్తం కోర్స్ వచ్చేసరికి ఫస్ట్ మనకి అడ్మిన్ ఉండిద్ది. సో అడ్మిన్ ఈజ్ ఎ జీరో లెవెల్ కోడింగ్. మనకి కోడ్ అసలు రాయడం అవసరం లేదు. మీరు డెవలప్మెంట్ లో అయితే ఏదైతే చేయగలరో అడ్మిన్ లో కూడా అదే చేయగలరు. సో అడ్మిన్ వచ్చేసరికి మనకి వితౌట్ జీరో కోడింగ్ అడ్మిన్ పార్ట్ లో మనకి వర్క్ అయింది అనమాట. సో మీకు ఏదైనా ఎన్హాన్స్మెంట్ చేయాలన్నా, ఏదైనా కొత్తగా ఏమన్నా చేయాలన్నా అడ్మిన్ పార్ట్ లో పాసిబుల్ అయింది. ఓకే. డెవలప్మెంట్ పార్ట్ వచ్చేసరికి మనం డెవలప్మెంట్ పార్ట్ లో ఓన్లీ వి విల్ యూస్ అపెక్స్. సో మనకి అపెక్స్ వచ్చేసరికి టైప్స్ ఆఫ్ అపెక్స్ ఉంటాయి, లైక్ ట్రిగర్స్ అని, బ్యాచ్ అపెక్స్ అని, ఫ్యూచర్ ఎపెక్స్ అని. సో ఇవి టైప్స్ ఎందుకంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క బిహేవియర్ అనేది మనకి కావాలి. లైక్ ఒక రికార్డ్ అనేది మనకి అప్డేట్ అయ్యేటప్పుడే గానీ, ఇన్సర్ట్ అయ్యేటప్పుడే గానీ కొన్ని ఫంక్షన్స్ అనేవి వర్క్ అవ్వాలి. అలాంటి టైంలో మనం ట్రిగ్గర్స్ యూజ్ చేస్తాం. సో ఇదొచ్చేసరికి మనకి 2 టైప్స్ ఉంటాయి అపెక్స్‌లో. అసింక్రోనస్ అపెక్స్ అని, సింక్రోనస్ అపెక్స్ అని 2 టైప్స్ ఉంటాయి మనకి. సింక్రోనస్ అపెక్స్ అంటే 1 బై 1 వచ్చేది. అసింక్రోనస్ అపెక్స్ అంటే ఆహ్, మనకి అంటే ఆల్‌మోస్ట్ ఒక 20,000 రికార్డ్, 2,00,000 రికార్డ్స్ మనకు ఎట్ ఎ టైమ్‌లో అవ్వాలంటే ఆహ్ ఎట్ ఎ టైమ్‌లో అవ్వాలంటే అవ్వవు మనకి. సో, 1 బై 1 డేటాని మన యూజర్ ఇంటరాక్షన్ అంటే మన ప్రమేయం లేకుండా అదంతట దానంతట అదే రన్ చేసుకునేది అట్ ఎ పర్టిక్యులర్ టైమ్‌లో. సో, అలా మనకి టైప్స్ ఉంటాయన్నమాట కోడింగ్‌లో గూడా. సో, మన కోడింగ్‌లో యూజ్ చేసేది ఓన్లీ అపెక్స్ అన్నమాట. అడ్మిన్ పార్ట్‌కొచ్చేసరికి జీరో కోడింగ్. హోప్ యూ గైస్ అండర్‌స్టాండ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఈ 2 పార్ట్స్‌కి? 2 పార్ట్‌లో ఏం చేస్తున్నాం ఏంటనేది? I will take silent as a yes. సో కమింగ్ టు ద ఎల్డబ్ల్యూసి లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్. మన సేల్స్ ఫోర్స్ లో ఇప్పుడు వచ్చేసరికి ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ ఇస్ లైక్ ఏ పాపులర్ వన్. సో ఇప్పుడు మన ఏదైనా సరే కస్టమ్ అంటే ఇప్పుడు యూజర్ కి ఎలా కావాలంటే అలా కస్టమ్ గా మన కాంపోనెంట్స్ డిజైన్ చేయాలంటే ఎల్డబ్ల్యూసి డిజైన్ చేస్తాం, లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్. సో దిస్ ఇస్ ద టాప్ వన్. ప్రీవియస్లీ మనకి విఎఫ్ పేజెస్ అని ఉండేది. సో విఎఫ్ పేజెస్ తర్వాత మనకి ఆరో కాంపోనెంట్స్ వచ్చాయి. సో ఆరా కాంపోనెంట్స్ కన్నా ఫాస్ట్ అదే లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ రీసెంట్ గా రిలీజ్ అయింది ఇది. సో లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ అనేది ఒక బండిల్ అన్నమాట. సో దాంట్లో హెచ్టిఎంఎల్, జేఎస్, సిఎస్ఎస్ ఈ మూడు అనేది కలిసి ఉంటాయి అన్నమాట. సో ఒక్క ఎల్డబ్ల్యూసి కాంపోనెంట్ మనం క్రియేట్ చేసామంటే మూడు బేసిక్ ఇస్తాడనమాట. హెచ్టిఎంఎల్, జేఎస్, ఎక్స్ఎంఎల్.
సో ఎక్స్ఎంఎల్ ఇస్ టార్గెట్ వన్. సో దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సిఎస్ఎస్. సో ఫస్ట్ హెచ్టిఎంఎల్ అంటే ఏంటంటే మనకి యూజర్‌కి ఏదైతే కనపడిద్దో లైక్ ఒక కాంపోనెంటే గాని, ఒక వాల్యూనే గాని ఏదైనా సరే హెచ్టీఎంఎల్‌కి ఏదైతే యూజర్‌కి కనపడిద్దో అందులో మనం హెచ్టీఎంఎల్ అనేది యూజ్ చేస్తాము. సో హెచ్టీఎంఎల్ ఈస్ మెయిన్‌లీ యూజ్డ్ ఫర్ ద లుకింగ్ పర్పస్ వేర్ యూజర్ కెన్ ఏబుల్ టు సీ. ఓకే. జావా స్క్రిప్ట్ ఏంటంటే ఈ హెచ్టీఎంఎల్‌కి మనం పవర్ అని తీయడం అనమాట. లైక్ వాట్ వి కెన్ సే ద డేటా. మనం డేటాను పుష్ చేయడం గాని, హెచ్టీఎంఎల్‌కి పంపించడం గాని, మనం చూపిచ్చే హెచ్టీఎంఎల్ చూపిచ్చే డేటా బ్యాక్ ఎండ్ నుంచి తీసుకురావడానికి జేఎస్ అనేది హెల్ప్ అయిద్దనమాట. సో దిస్ ఈస్ జావా స్క్రిప్ట్. సో వేర్ యూ కెన్ లెర్న్ ఇన్ ద ఎల్‌డబ్ల్యూసీ పార్ట్. ఓకే. సో కమింగ్ టు ద సీఎస్ఎస్ పార్ట్. సీఎస్ఎస్ అంటే ఏంటంటే స్టైలింగ్ అనమాట. సో మీ కాంపోనెంట్ ఎలా డిజైన్ చేయాలి, ఏంటి అనేది సీఎస్ఎస్ పార్ట్‌లో చూస్తాము. సో సేల్స్‌ఫోర్స్ రీసెంట్ రిలీజెస్ ప్రకారం సీఎస్ఎస్ కన్నా మనకి ఎస్ఎల్‌డిఎస్ 2 అని కొత్తగొచ్చాయి. సో వాటిలో మనం జస్ట్ ఒక ఆహ్, ఒక ఫంక్షన్ గాని, ఒక మెథడ్‌ని గాని కాల్ చేస్తే సరిపోతుందది. సో నెక్స్ట్ పార్ట్ యాడ్ చేయలేదు. అది ఎక్స్ఎంఎల్ అనమాట. ఎక్స్ఎంఎల్ అనేది నీ కాంపోనెంట్ ఎక్కడ కనబడాలి, ఎలా కనబడాలి, ఏంటనేది మన టార్గెట్ అనేది ఉండిద్దనమాట. అది ఎక్స్ఎంఎల్. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి అడ్మిన్. సో అడ్మిన్ అయిపోయిన తర్వాత మనం బ్యాక్ ఎండ్‌కెళ్దాం. ఇది డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్ ఫుల్లీ ఆన్ అపెక్స్. సో టైప్స్ ఆఫ్ అపెక్స్, సింక్రోనస్ అపెక్స్, అసింక్రోనస్ అపెక్స్, everything we will discuss in the development part. So how our LWC components work we can see in the LWC 1. LWC కాంపోనెంట్‌లో మనం ఏమవుతాయి, ఏంటి అనేది మొత్తం అనేది అందులో చూస్తామనమాట. సో ఈ 3 కాంబినేషన్‌లో ఎలా వర్క్ అవుద్ది, ఏంటి అనేది మనం వచ్చేసరికి అప్‌కమింగ్ క్లాస్‌లో చూసుకుంటాము. సో అవర్ నెక్స్ట్ స్లైడ్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఓవర్‌వ్యూ. సో మనకి క్లౌడ్ కంప్యూటింగ్ ఓవర్‌వ్యూ అనేది ఏంటి? సో మన ఈ సేల్స్ ఫోర్స్ అనేది ఎలా వర్క్ అయిద్ది? సేల్స్ ఫోర్స్ అనే కాదు మిగతా ప్లాట్‌ఫార్మ్స్ ఎలా వర్క్ అవుతాయి? సో ఫస్ట్ వచ్చేసరికి మనకి క్లౌడ్ కంప్యూటింగ్ ఓవర్‌వ్యూ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే సో మన అప్లికేషన్ ఏదైతే ఉందో అది మనకి వితౌట్ ఎనీ ఇన్‌స్టాలేషన్ ఎనీ యాప్ లే యాప్‌ని యూజ్ చేయకుండా డైరెక్ట్‌గా మనం బ్రౌజర్‌లో ఎనీ బ్రౌజర్ లైక్ ఇట్ ఈస్ ఎడ్జ్, లైక్ ఇట్ ఈస్ క్రోమ్ ఎనీ బ్రౌజర్‌లో మనం ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. ఓకే. మనకొచ్చేసరికి ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మన డేటా అనేది మనకి సెక్యూర్‌గా ఉండిద్ది. ఇట్ ఈస్ రీసెంట్‌లీ ఇట్ ఈస్ వెరీ ఫేమస్ టు యూజ్ ద డేటా. సో, మనకెప్పుడు డేటా అనేది అప్‌డేటెడ్‌గా ఉండిద్ది. అండ్ వి కెన్ సే ద పాయింట్ లైక్ డేటా వచ్చేసరికి మనకి ఎట్ ఎ టైమ్ మన ఎ ఎ ఎ ఎట్ ఎ టైమ్‌లో రన్ అయ్యి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ చూపించిద్ది క్లౌడ్ కంప్యూటింగ్‌లో. అనేది ఇక్కడ చూసుకోవచ్చు క్లౌడ్ కంప్యూటింగ్‌లో. సో, వాట్ ఈస్ క్లౌడ్? సో, మన క్లౌడ్ అంటే ఏంటంటే మనకి మనకిది ఆన్‌లైన్ సర్వీస్ అనమాట. ఎక్కడైనా మన డేటాను రన్ చేసుకోవచ్చు. లైక్ ఎన్ ఎగ్జాంపుల్ వి కెన్ టేక్ గూగుల్ అప్లికేషన్స్. మనకి గూగుల్ అనేది మన గూగుల్ డ్రైవ్ ఆర్ గూగుల్ ఫోటోస్ అనేది యాక్సెస్ ఉంది గదా! సో, అదొచ్చేసరికి మీరు యాప్స్ అన్ని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అదర్‌వైజ్ యూ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ద క్రోమ్ ఆర్ ఎడ్జ్ ఎనీథింగ్. సో, మీ డీటెయిల్స్ అంటే మీ యొక్క డీటెయిల్స్ క్రెడెన్షియల్స్ ఇచ్చి, సో, మనం ఆ డేటాని పుల్ చేసుకొని మన డేటా ఏంటో, ఏముంది, ఏంటి అనేది మనం ఎక్కడన్నా చూసుకోవచ్చు. వెదర్ ఇట్ ఈస్ ఎ ల్యాప్‌టాప్, మ్యాక్ ఆర్ ఎనీ ఫోన్, ఐఫోన్ ఎనీథింగ్. సో, దానికేంటంటే మనమేం ఫిజికల్‌గా హార్డ్‌వేర్ ఏమి యూజ్ చేయకుండా ఇలా చేసుకోవచ్చనమాట. లైక్ లెట్స్ సే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ప్రీవియస్‌గా ఏంటంటే మనకి సాఫ్ట్‌వేర్ అనేది కావాలంటే ఫస్ట్ ఒక పర్సన్ అనేవాడు ఫస్ట్ ఒక సాఫ్ట్‌వేర్‌ని కొనాలి. లైక్ యూ కెన్ సే పైథాన్, లైక్ వీ కెన్ సే జావా. సో, అది తీసుకున్న తర్వాత అతను ఎక్కడ స్టోర్ చేసుకోవాలి అనేది పార్ట్ చూస్ చేసుకోవాలి. స్టోర్ చేసుకోవాలి ఒక పార్ట్‌లో. దానికి డేటాబేస్ అనేది చూస్ చేసుకోవాలి. ఈ డేటాబేస్ చూస్ చేసుకున్న తర్వాత దాని డేటాబేస్ ఎంత సైజ్ ఉంది? ఏంటి అనేది కూడా ఇతనే చూస్ చేసుకోవాలి. సో, వీడికొచ్చే డేటామనేది ఎక్కడ స్టోర్ జేసుకోవాలి? స్టోర్ చేసుకున్నాడు. స్టోర్ చేసుకున్న తర్వాత ఎంత స్టోర్ చేసుకోవాలి? ఈ 3 అనేది ప్రీవియస్‌గా ఉండేది క్లౌడ్ రాకముందు. క్లౌడొచ్చిన తర్వాత మొత్తం సిస్టమే మారిపోయింది. మొత్తం ఆ క్లౌడ్ ఏం జేసిందంటే, నీకే సాఫ్ట్‌వేర్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్‌ఫోర్స్ ఆర్ పైథాన్ ఆర్ డాట్ నెట్.
ఈ సాఫ్ట్‌వేర్ తీసుకున్న తర్వాత మీకు ఏది ఐ మీన్ మీకు మీరు ఎక్కడ స్టోర్ చేసుకునేదని కూడా క్లౌడ్‌లోనే సేవ్ చేసుకోవచ్చు. ఎంతైనా సేవ్ చేసుకోవచ్చు. అంటే ఐ మీన్ దానికి డేటాబేస్‌కి లిమిట్ లేదు. డేటాబేస్‌కొచ్చేసరికి మనకి లిమిట్ ఉండిద్దనమాట. సో, హార్డ్‌వేర్ కాపీస్‌లో మనకి ఇంత లిమిట్ ఇంత అనేది ఉండిద్ది. సో, క్లౌడ్‌కొచ్చేసరికి లిమిట్‌లెస్ అనమాట మనకి. సో, ఆ లిమిట్‌లెస్‌ని మనం కొన్ని ప్రైజెస్ ఉంటాయి దానికి. దానికి మనం తక్కువ పే చేసి తీసుకోవచ్చు. సో, మొత్తం ఒక క్లౌడ్ కొనాలంటే సింపుల్‌గా మనం ఒక క్లౌడ్ కొంటే సరిపోతుంది. ప్రీవియస్‌గా అయితే ఒక సాఫ్ట్‌వేర్ కొనాలి. దాని యొక్క డేటాబేస్ కొనాలి. దాని యొక్క డేటాబేస్ స్టోరేజ్ కొనాలి. ఈ 3 ప్రాసెస్‌లుంటాయన్నమాట. సో, ఈ 3 ప్రాసెస్‌ని క్లౌడ్ అనేది ఓవర్ రైట్ చేసింది. సో, ఎవ్రీ సాఫ్ట్‌వేర్ ఈస్ ఎ క్లౌడ్ నౌ. లైక్ వి కెన్ సే ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్ ఆర్ యూ కెన్ సే వాట్సాప్ ఆర్ యూ కెన్ సే ఇన్‌స్టాగ్రామ్. లైక్ బ్యాంకింగ్ పేమెంట్స్ ఉంటాయి కదా! మన హెచ్‌డిఎఫ్‌సి యాప్, ఐసీఐసీ యాప్ ఎనీథింగ్. సో, అదంతా డేటాబేస్ అనేది హార్డ్‌వేర్‌లో స్టోర్ చేసుకోకుండా క్లౌడ్‌లో స్టోర్ చేసుకుంటాయన్నమాట. వేర్ యూ కెన్ యాక్సెస్ త్రూ ఎనీ బ్రౌజర్ ఆర్ ఎనీ ఎడ్జ్. ఇందులో ఏమన్నా డౌట్ ఉందా? క్లౌడ్ అంటే ఏంటనేది? ఎనీ గైస్? గైస్ ప్లీజ్ అన్మ్యూట్. మీరు ఒక్కనే మాట్లాడితేనే మీకు ఏమవుతుందో మాకు తెలుస్తుంది. యాహ్! టాపిక్‌లో ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడే క్లియర్ చేసుకుందాము. వితౌట్ ఎనీ డౌట్స్ వి కెన్ మూవ్ ఫర్దర్. ఐ థింక్ ఐ విల్ టేక్ సైలెన్స్ యాస్ యెస్. సో, విల్ మూవ్ ద నెక్స్ట్ టాపిక్. సో, ఆల్రెడీ మనకిందాక డిస్కస్ చేసుకున్నాం గదా! 3 పార్ట్స్ అని. ఇది సె ఆహ్, ఇందులో వచ్చేసరికి 3 పార్ట్స్ ఉంటాయి క్లౌడ్‌లోకొచ్చేసరికి. సాస్, పాస్, యాస్. సాస్ మీన్స్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్, ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. సో, మనకి సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ అంటే, మనం ఏ సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తున్నాము, ఏంటి అనేది మనకి సాస్‌లో యూజ్ చేస్తాం. సా సా సాస్ అనేది డీల్ చేసిద్దనమాట. ప్లాట్‌ఫార్మ్. నువ్వు ఏ ప్లాట్‌ఫార్మ్ మీద నీకు ఏ ప్లాట్‌ఫార్మ్ కావాలి అనేది పాస్ చూసుకునిద్దనమాట. సో, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో, నీకు ఎంత కావాలి, ఏంటి ఈ హార్డ్‌వేర్ మొత్తం పాస్ చూసుకునిద్దనమాట. సో, ఈ మూడిటిని కలుపుకొనే మనకు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఉండిద్దనమాట. సో, వి ఆల్రెడీ డిస్కస్డ్ ద ఎగ్జాంపుల్ బిఫోర్. సో, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సమ్ వి కెన్ సే ఎనీ స్టార్టప్ కంపెనీ. మనకొచ్చేసరికి స్టార్టప్ కంపెనీ తీసుకుందాం. బిఫోర్ క్లౌడ్ రాకముందు. సో, అతనేం చేస్తాడంటే ఒక సాఫ్ట్‌వేర్ అనేది తీసుకుంటాడు. సో, లైక్ వి కెన్ సే గూగుల్. గూగుల్ నాట్ స ఓకే. గూగుల్ అనేది తీసుకున్నాడు. సో, అతను గూగుల్ అనే సాఫ్ట్‌వేర్ తీసుకున్నాడు. అది రన్ చేయడానికి తను అది బై చేసాడు కొంచెం. ఎంత ప్రైస్ పెట్టి. సో, అక్కడ మనకు గూగుల్ అనే సాఫ్ట్‌వేర్ అనేది బై అయింది. సో, నెక్స్ట్ వచ్చేసరికి అది ఏ ప్లాట్‌ఫార్మ్‌కి సంబంధించింది ఏంటనేది మనకి ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్‌లో తెలిసిద్ది. ఆ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ కూడా మనం బై చేయాలి. సో, ఆడు అతను ఆ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్ గూగుల్ యాప్ ఇంజిన్ వేర్ యూ కెన్ స్టోర్ లైక్ వి కెన్ సే మీరొక మీ డెస్క్‌టాప్‌లో ఒక కొన్ని ఫైల్స్ సేవ్ చేయాలనుకుంటున్నారు. ఆ ఫైల్స్ సేవ్ చేయడానికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తారు. ఆ ఫోల్డర్ అనేది ఇక్కడ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. మీ ఫైల్స్ అనేది సాఫ్ట్‌వేర్ అన్నమాట. థిస్ 2 పాయింట్స్ యూ కెన్ ఏబుల్ టు అండర్‌స్టాండ్ సింప్లీ. సో, మీ యొక్క ఫైల్స్ ఉన్నాయి గదా! ఆ ఫైల్స్‌ని ఒక ఫోల్డర్‌లో సేవ్ చేస్తారు. లెట్స్ సే లైక్ ఎగ్జాంపుల్ మీ స్కూల్ లైక్ మీ కాలేజ్ యొక్క డాక్యుమెంట్స్ ఇయన్నీ ఉన్నాయి. ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని ఒక ఫోల్డర్‌లో సేవ్ చేయాలి. లైక్ కాలేజ్ డాక్యుమెంట్స్. కాలేజ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి మనకు ప్లాట్‌ఫార్మ్ ఇక్కడ. ఆ ప్లాట్‌ఫార్మ్‌లో మనకి మన డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. సారీ మన ఫైల్స్ అనేవి పెట్టాలి అందులో. సో, అది మన సాఫ్ట్‌వేర్ అన్నమాట. లైవ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే. సాఫ్ట్‌వేర్ వచ్చేసి మన ఫైల్స్ అయితాయి. ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి మన ఫోల్డర్ అవుతుంది. మన ఫోల్డర్‌లో మన ఫైల్స్‌ని పెట్టాలి. సో, ఈ రెండిటిని స్టోర్ చేయాలంటే నీకు ఒక ఫోల్డర్‌కి ఎంత సైజ్ అనేది సారీ ఎంత తీసుకునేదనేది మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది చెబుతుందనమాట. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కూడా బై చేయాలి. లైక్ నీ యొక్క ఫైల్స్ ఎన్నున్నాయి ఏంటి అనేది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో నువ్వు తీసుకోవాలి. లైక్ ఇప్పుడు ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక పర్సన్ రవి అనే పర్సన్ ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేస్తే, అతను ఒక సాఫ్ట్‌వేర్ తీసుకున్నాడు. లైక్ ఎగ్జాంపుల్ పైథాన్. పైథాన్ అనే సాఫ్ట్‌వేర్ తీసుకున్నాడు. తనకి ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది తీసుకున్నాడు. సో, ప్లాట్‌ఫార్మ్ ఈస్ ఎ ఫోల్డర్. లైవ్ ఎగ్జాంపుల్.
వీ కెన్ సే. ఒక ప్లాట్‌ఫార్మ్ అనేది తీసుకొని, ఆ ప్లాట్‌ఫార్మ్‌కి ఎంత డేటాబేస్ కావాలి? ఏంటి? అనేది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో చేసుకుంటారు. బిఫోర్ క్లౌడ్ అన్నమాట. సో, బిఫోర్ క్లౌడ్ ద యూజర్ కెన్ ఏబుల్ టు టేక్ ద సర్వీసెస్ లైక్ సాస్, డాస్, యాస్. 3 ఈ 3 తీసుకోవాలన్నమాట అతను బిఫోర్ క్లౌడ్. సో, ఆఫ్టర్ క్లౌడ్‌కొచ్చేసరికి క్లౌడ్ ఏం చేస్తుందంటే, ఈ 3 నేనే ఇస్తాను. ఆ పేమెంట్ ఏదో నాకు చేయనిద్ది. సో, ఇక్కడికొచ్చేసరికి ఆ క్లౌడ్ అనేది మనకి ఇక్కడ 3 కొనాల్సిన పని లేకుండా నేనే 3 చూసుకుంటాను. ఈ డేటాకి నేను సెక్యూరిటీ ఇస్తానని జెప్పి, సో, ఈ మూడిటిని కంబైన్ చేసి తినే తీసుకుంది. లైక్ సాఫ్ట్‌వేర్ తనే చూసుకుంటాడు. మనకి ఏ ప్లాట్‌ఫార్మ్ మీద లైక్ ఏ ఫోల్డర్‌లో కావాలో తనే చూసుకుంటాడు. నీకెంత స్టోరేజ్ కావాలి? ఏంటి? ఓకే. అదంతా తనే చూసుకుంటాడు. అంతకు ముందులేంటంటే మనకి హార్డ్‌వేర్స్ ఉండేయి గదా! ఆ హార్డ్‌వేర్స్‌ని సేవ్ జేయాలి. ఆ హార్డ్‌వేర్ తీసుకోవాలి. అదంతా ఉండేది. సో, ఇప్పుడుకొచ్చేసరికి క్లౌడ్‌లో నీకు ఏ హార్డ్‌వేర్ ఉండదు. డైరెక్ట్‌గా నీకు అన్నీ ఆన్‌లైన్‌లోకి ఎళ్ళిపోతాయి. సో, మీరు వచ్చేసరికి వాట్సాప్ తీసుకుంటే గనక, మీ వాట్సాప్ ఆన్‌లైన్ కనెక్షన్ లేకపోతే మీ వాట్సాప్ డేటా మీ దగ్గరే ఉండిద్ది. ఒకవేళ మీరు యాప్ డిలీట్ చేశారనుకోండి, మీరు రీస్టోర్ కొట్టకపోతే మీ డేటా అనేది బ్యాక్‌కి రాదు. సో, మీకది ఒక డేటాబేస్ అనమాట. లైక్ యూ కెన్ సే ఆహ్, ఇ ఇ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అది. సో, దాంట్లో ఉన్న డేటా నీకు కావాలంటే ఆన్‌లైన్‌కి సింక్ చేయాలి. సో, మీకక్కడ ఒక డేటా స్ట్రక్చర్ అనేది మీకక్కడ ఇన్‌స్టాల్ చేసుకోవాలి మీరు యాప్‌ని. సో, అదే ఆన్‌లైన్ క్లౌడ్ కంప్యూటింగ్‌కొచ్చేసరికి మీరు డేటాని సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకునే అవసరం లేదు. లైక్ వి కెన్ సే ఎనీ యాప్ కాల్డ్ లింక్డ్ఇన్. సో, లింక్డ్ఇన్ యాప్ మీరు ఆహ్, యాప్‌లో గాని చూసుకోవచ్చు. లేకపోతే త్రూ బ్రౌజర్‌గా చూసుకోవచ్చు. బ్రౌజర్‌కెళ్ళేసరికి మీకక్కడ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎ ఎనీ పాయింట్ ఏంటనేది మొత్తం అంతా మీకు క్లౌడ్‌లోనే ఉండిద్ది కాబట్టి మీకు ఎట్ ఏ పాయింట్ మీకు అప్‌డేటెడ్ రీసెంట్‌లీ డేటా అనేది వచ్చిద్ది. So hope you guys understand. If you have any doubts regarding the SAS, please ask. Okay, I will take silence as a yes, and we will go to the next slide. సో మనకి సిఆర్ఎం అనేది. సో సేల్స్ ఫోర్స్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ వచ్చేసరికి కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్. మన కస్టమర్‌కి, మనకి ఉండే ఒక రిలేషన్‌షిప్. లైక్ ఇప్పుడు ఒక పర్సన్ అనే అతను కంపెనీ స్టార్ట్ చేస్తే, ఆ కంపెనీలో జరిగే బిజినెస్ మన యొక్క మన యొక్క పీపుల్ అనేవాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఏంటి? అతను హ్యాపీగా ఉన్నాడా? లేదా? సో, లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్ కాల్డ్ ఆహ్, ల్ ల్ లెనోవో ల్యాప్‌టాప్. సో, ఒక పర్సన్ లెనోవో ల్యాప్‌టాప్ అనేది స్టోర్‌కెళ్ళి తీసుకున్నాడు. స్టోర్‌కెళ్ళి తీసుకున్న తర్వాత తీసుకునేటప్పుడు ఆ సేల్స్ పర్సన్ ఏం చేస్తాడంటే, మా దగ్గర ఈ ల్యాప్‌టాప్ ఉంది. ఇదుందని చెప్పి తనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెబుతాడు. చెప్పిన తర్వాత నాకు ఈ ఫీచర్స్ కావాలని తీసుకునే పర్సన్ చెప్పి, ఈ ఫీచర్స్ ఉన్నదాన్ని తీసుకొని తను ఆ ప్రొడక్ట్ అన్ని ప్రొడక్ట్ అనేది బై చేసిన తర్వాత అక్కడికే హ్యాపీ అవ్వడు. సో, తనకి మనం ఏం చేస్తామంటే ఇంత టైమ్ ఆఫ్ మీకు ఎనీ టైమ్ మేము మీకు సర్వీసెస్ ఇస్తాము. ఏ టైమ్‌లో అన్నా మీకు రేజ్ చేసుకోవచ్చు. మీకేమైనా ఇష్యూస్ ఉంటే అని చెప్పి తన ఈమెయిల్ ఐడియో ఆహ్, లా లెనోవో ఈమెయిల్ ఐడీ అయన్నీ ఇస్తారనమాట. సో, మనకేమన్నా కేస్ రేజ్ చేయాలంటే నీకు సరిగ్గా పని చేయకపోయినా లేకపోతే ఇష్యూస్ ఏమన్నా వచ్చినా, హ్యాంగ్ అయిపోయినా సరే ఆ లెనోవో స్టోర్‌కి నువ్వు ఈమెయిల్ గాని త్రూ యా కాల్ సెంటరే గాని, త్రూ యా కాల్ గాని చేస్తే సో, వాళ్ళు నీ యొక్క పర్టిక్యులర్ ల్యాప్‌టాప్‌ని దాని యొక్క బేస్ నంబర్ యూజ్ చేసుకొని సో, నీకు ఏ ప్రాబ్లమ్ వచ్చిందో ఆ ఇష్యూని అక్కడ రిజాల్వ్ జేస్తాడు. సో, ఇక్కడికొచ్చేసరికి మనకి టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి. సేల్స్ క్లౌడ్ డీల్స్ విత్ అప్ టు బిల్లింగ్ ప్రాసెస్. స్టార్ట్స్ ఫ్రమ్ క్యాంపెయిన్. సో, ఫస్ట్ క్యాంపెయిన్ దగ్గర నుంచి లాస్ట్ బిల్లింగ్ వరకు మన సేల్స్ క్లౌడ్ అనేది చూసుకునిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి సర్విస్ క్లౌడ్. ఆ కస్టమర్ అనేవాడు ఎంత ఆ! సారీ. ఆ కస్టమర్ అనేవాడు ఏం తీసుకున్నారు? ఏమన్నా ఇష్యూ రైజ్ చేసాడా? కేసేమన్నా ఉందా దాని మీద? ఏంటి అనేది మొత్తం సర్విస్ క్లౌడ్ తీసుకునిద్ది. సో, ఇందులో మనకి టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి. సో, ఇప్పుడు మనం ఇందులో చూసేది మెయిన్‌గా సేల్స్ క్లౌడ్ అండ్ సర్విస్ క్లౌడ్. సో, మన కస్టమర్ యొక్క ఇంటరాక్షన్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్.
సో, మన కస్టమర్ యొక్క ఫీడ్‌బ్యాక్సే గాని, ఇయన్నీ వచ్చేసరికి మన సేల్స్ ఫోర్స్‌లో మొత్తం చూసుకుంటాం. ఎండ్ టు ఎండ్ ట్రాకింగ్ ఉండిద్దనమాట. ఓకే. సో, ఇక్కడికొచ్చేసరికి సేల్స్ ఫోర్స్‌లో ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం ఆ కస్టమర్ వచ్చినప్పుడు అతని దగ్గర నుంచి ఉన్న డేటా లైక్ హిస్ ఫోన్ నంబర్, హిస్ నేమ్, వాట్ హి ఈస్ డూయింగ్, సో, తన యొక్క డేటా మొత్తం మనం తీసుకొని, ఆ డేటా బేస్ చేసుకొని తనకి ఏ ప్రొడక్ట్ కావాలి, ఏంటి అనేది చూసుకుంటాం. సో, లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుంటే ఒక బైక్ మనకి క్యాంపెయిన్ నుంచి స్టార్ట్ అయిద్ది. సో, బైక్ అనేది క్యాంపెయిన్ చేసేటప్పుడు ఆ బైక్‌ని చూడడానికి చాలా మందొస్తారు. ఓకే. వాళ్ళందరిని మనం ప్రాస్పెక్ట్స్ అంటాం. ప్రాస్పెక్ట్స్ ఇన్ ద సెన్స్ బైక్‌ని చూడడానికి వచ్చిన వాళ్ళు. చూడడానికొచ్చి మాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పిన వాళ్ళు. ఆహ్, వాళ్ళలో కొంతమందే ఆ బైక్‌ని తీసుకుంటారు. కొంతమంది నార్మల్‌గా చూడడానికి ఫీచర్స్ ఏంటో చూడడానికొస్తారు. సో, ఇప్పుడు వాళ్ళు చూడడానికొచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మన ఫోను నంబరు, ఈమెయిల్ ఐడీ ఇయన్నీ తీసుకుంటామనమాట. తీసుకొని వాళ్ళకి ఫాలో అప్ చేస్తాము. ఆ యొక్క యూజర్ అనేవాడు ఫాలో అప్ చేస్తాడు. ఆ ఫాలో అప్ చేసిన తర్వాత కొంతమంది ఆ బైక్‌ని ఇంట్రెస్ట్ సారీ ఇ ఇ ఆ బైక్ మీద ఇంట్రెస్ట్ ఉండి, ఆ బైక్‌ని కొంచెం అమౌంట్ అనేది పే చేస్తారు. లైక్ వి కెన్ సే ఎనీ అడ్వాన్స్ అమౌంట్ అని పే చేసినప్పుడు వాళ్ళనే మనం లీడ్స్ అంటాము. లీడ్స్ అంటే ఎవరిక్కడ? ఆ బైక్‌ని తీసుకోవాలి అనుకోని హ్మ్. కొంచెం అమౌంట్ పే చేసేవాళ్ళు. అడ్వాన్స్ అమౌంట్. ప్రాస్పెక్ట్స్ అంటే ఏంటి ఇక్కడ? ప్రాస్పెక్ట్స్‌కొచ్చేసరికి ఆ బైక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వేరే ఉంటారు. తీసుకునే వాళ్ళు వేరేలా ఉంటారు. 100 మంది బైక్ చూడడానికొస్తే 100 మందిలో 70 మంది తీసుకుంటారు. 30 మంది తీసుకోరు. తీసుకున్న వాళ్ళని లీడ్స్ అంటాము. ఇప్పుడు మనం లీడ్స్ అనేది తీసుకున్న తర్వాత ఆ బైక్‌ని బై చేసిన తర్వాత వాళ్ళకి మనం ఒక అకౌంట్, కాంటాక్ట్, ఆపర్చునిటీ అనేది క్రియేట్ చేస్తాము. అకౌంట్ అంటే వాడి యొక్క ఏం చేస్తాడు? ఏంటి? తన ఇన్ఫర్మేషన్ అనేది సారీ. తన డీటెయిల్స్ అనేది అకౌంట్‌లో ఉంటాయి. కాంటాక్ట్‌కొచ్చేసరికి తనని మనం ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు? లైక్ అతని ఫోను నంబరు, తన ఈమెయిల్ ఐడీ, తన పాన్ నంబరు, వెబ్ నంబరు అన్నీ తీసేసుకుంటాం. ఇక్కడ కాంటాక్ట్‌లో అన్ని డీటెయిల్స్ సేవ్ చేసుకుంటాం. ఆపర్చునిటీకొచ్చేసరికి అతను ఎంత పెట్టి తీసుకున్నాడు? ఎంత తీసుకున్నాడు? అనేది మొత్తం ఆపర్చునిటీలో డీల్ చేస్తాం. మనం ఆపర్చునిటీ నుంచి కోర్ట్‌కి కన్వర్ట్ చేసి ఆపర్చునిటీ నుంచి ప్రొడక్ట్ తీసుకున్నాడు. ఆ ప్రొడక్ట్ ఏంటో మనం అక్కడ పెట్టి ప్రొడక్ట్ ఏంటో సెలెక్ట్ చేసి, తనకి ఎంత డిస్కౌంట్ వచ్చింది? ఎన్ని బైకులు తీసుకున్నాడు? అదంతా చూసుకొని, దాన్ని మనం కోడ్‌గా కన్వర్ట్ చేసి, కోడ్ నుంచి తనకి పీడీఎఫ్ ఫార్మాట్‌లో అనేది ఇస్తాము. ఇదంతా సేల్స్ ప్రాసెస్ అనమాట. సర్విస్ ఏం చేసిద్దంటే, అక్కడి నుంచి ఆ ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత నుంచి సర్వీసు. సో, అతనికొచ్చేసరికి 1 ఇయర్ వారంటీ ఇయన్నీ ఇస్తాం గదా! ఇచ్చినప్పుడు అతను మన దగ్గరికి ఎన్ని సార్లొచ్చాడు? ఏ కేసుల మీదొచ్చాడు? ఎలా రిజాల్వ్ చేస్తున్నాము? ఏంటి అనేది మొత్తం సర్విస్ క్లౌడ్‌లో ఉండిద్ది. హోప్ యూ గైస్ ఆర్ అండర్‌స్టాండ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో కొంచెం మైక్ ఆన్ చేసి చెప్తారా? అకౌంట్‌కి ఎప్పుడు కన్వర్ట్ అయితుంది? కెన్ యూ గివ్ మీ కెన్ యూ రిపీట్ దట్ పాయింట్? సో, మనకి లీడ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది గదా! అతని ఇంట్రెస్ట్ ఉన్న అతను పేమెంట్ చేస్తాడు మనకి. పేమెంట్ చేసిన వాళ్ళని లీడ్స్ అంటాము. లీడ్ అనేది అతను ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత అంటే అంటే ఆ బైక్ అనేది తను ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత ఆ లీడ్ అనేది కన్వర్ట్ అయిద్ది మనకి. లైక్ అకౌంట్, కాంటాక్ట్, ఆపర్చునిటీ. ఒక్కసారి లీడ్ కన్వర్ట్ అయిందంటే అది 3 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్‌లా క్రియేట్ అవుతాయి ఇక్కడ. అకౌంట్, కాంటాక్ట్, ఆపర్చునిటీ. కాంటాక్ట్ వచ్చేసరికి అతని ఇన్ఫర్మేషన్ మొత్తం స్టోర్ చేసుకునిద్ది. అకౌంట్ వచ్చేసరికి తన డీటెయిల్స్ లైక్ వి కెన్ సే అతని కంపెనీ ఏంటి? అతను ఎక్కడ పని చేస్తాడు? ఏంటి? అనేది ఇక్కడ అకౌంట్‌లో చూసుకుంటాం. కాంటాక్ట్‌కొచ్చేసరికి తన యొక్క ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు తనని? తన ఈమెయిల్‌లోనా? తన ఫోన్ గాని అయన్నీ వచ్చేసరికి మనం కాంటాక్ట్‌లో చూసుకుంటాం. ఆపర్చునిటీకి వచ్చేసరికి ఎంత అమౌంట్ తీసుకున్నాడు? ఏంది? ఎలా తీసుకున్నాడు? ఏంటి? అనేది మొత్తం ఆపర్చునిటీలో ఉండిద్ది. గాట్ ఇట్? సో, ఒక్కొక్క లీడు ఒక్కొక్క అకౌంట్ ఉంటుందన్నమాట. ఒక్కొక్క లీడ్‌కి అంతేనా? లీడ్‌కొచ్చేసరికి ఒక్కసారి కన్వర్ట్ అయిపోయిన తర్వాత అకౌంట్‌కి ఈ 3 మనకి కనెక్షన్ అయి ఉంటాయన్నమాట.
అకౌంట్ మ్మ్. అనేది మెయిన్గా ఉండిద్ది. అకౌంట్ మెయిన్గా ఉండిద్ది. అకౌంట్ కింద తన డీటెయిల్స్ ఏంటి, ఎంత కొన్నాడు, ఏంటి అనేది మనకి ఈ ఈ రెండు కింద ఉంటాయి అనమాట. అకౌంట్ అనేది మనకి పేరెంట్ అయింది, కిందకి వచ్చేసరికి చైల్డ్ అయింది. సో కాంటాక్ట్ అనేది మనకి అతను కాంటాక్ట్ ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు అనేది మనకి నెంబర్ ఆఫ్ కాంటాక్ట్స్ ఉంటాయి అనమాట ఇందులో వచ్చేసరికి. సో తను వచ్చేసరికి ఫోన్ నెంబర్ మార్చవచ్చు. అలాంటి మార్చినప్పుడు మనం ఆ కాంటాక్ట్ అలానే ఉంచి కొత్త కాంటాక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 2, 3 కాంటాక్ట్స్ అన్న ఉండొచ్చు మనకి. కానీ మెయిన్ గా అకౌంట్ అనేది ఒకటే ఉండిద్ది. తన డీటెయిల్స్ ఏంటి అనేది అకౌంట్ లో ఉండిద్ది అంతే. సో ఇక్కడ ఆపర్చునిటీ కూడా తను ఒక బైక్ తీసుకున్న తర్వాత ఇంకో బైక్ తీసుకోవచ్చు వచ్చి, లేకపోతే ఇంకో ప్రోడక్ట్ ఏదైనా తీసుకోవచ్చు. సో ఆ బైక్ కి సంబంధించిన ఏదన్నా ఏమంటారు ఏదన్నా పార్ట్ ఏదన్నా సరే తీసుకోవచ్చు. దాన్ని ఆపర్చునిటీ కింద వస్తుంది. మనం ఆ యొక్క పర్సన్ ఎన్ని తీసుకున్నాడు, ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి అన్ని ఏంటంటే మనకి అకౌంట్ అనేది పేరెంట్ ఉండిద్ది. తన డీటెయిల్స్ అలానే ఉంటాయి స్టేబుల్ గా. కాంటాక్ట్స్ ఎన్నన్నా ఉండొచ్చు, ఆపర్చునిటీస్ ఎన్నన్నా ఉండొచ్చు, ఎన్నన్నా తీసుకోవచ్చు. ఓకే. ఒక కాంటాక్ట్స్ కి మల్టిపుల్ అకౌంట్స్ ఉండొద్దా అయితే? ఉండదు ఉండదు ఉండదు. అకౌంట్ అనేది అకౌంట్ అనేది పేరెంట్ గా ఉండిద్ది. పేరెంట్ అనే వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు, కానీ చైల్డ్ ఎంతమంది ఉండొచ్చు. ఓకే, చైల్డ్ అనేది ఇక్కడ కాంటాక్ట్ వచ్చింది మనకి. ఒక పర్సన్ కి ఎన్ని కాంటాక్ట్స్ అన్నా స్క్రీన్ మీద ఉండొచ్చు. ఏమైనా చూపిస్తున్నారా? ఐ మీన్ లేదు 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 నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను అంతే. స్క్రీన్ మీద ఏం చూపించలేదు. లైవ్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ స్లైడ్ కూడా ముందే చెప్పేశాను అదే. సో ఇది వచ్చేసరికి మన సేమ్ ఇదే ప్రాసెస్. సేల్స్ క్లౌడ్, సర్వీస్ క్లౌడ్, మార్కెటింగ్, కామర్స్ క్లౌడ్. మనకి ఇందులోకి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్లౌడ్స్ ఉంటాయి. సో ఇందులో మనం మెయిన్ గా డీల్ చేసుకునేది సేల్స్ క్లౌడ్ అండ్ సర్వీస్ క్లౌడ్. సేల్స్ క్లౌడ్ వచ్చేసరికి మనం ఆ యొక్క కస్టమర్స్ కి మనకి తన స్టార్టింగ్ క్యాంపెయిన్ నుంచి ఎండింగ్ తన బిల్లు అనేది వచ్చేంత వరకు సేల్స్ ప్రాసెస్ మొత్తం రన్ అయ్యింది మనకి. దాని మీద సాఫ్ట్వేర్ మీద మనం వర్క్ చేస్తాము ఏంటి ఇలా అనేది. సర్వీస్ క్లౌడ్కి వచ్చేసరికి మనం ఎలా వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ల్యాప్టాప్ అనేది రిపేర్ వచ్చింది. ల్యాప్టాప్ రిపేర్ వచ్చినప్పుడు కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి. సార్ ఈ ల్యాప్టాప్ని ఇలా రీస్టార్ట్ చేయండి, ఇలా చేయండి అనేది ఉంటాయి. దాన్ని మనం నాలెడ్జ్ ఆర్టికల్స్ అంటాం. అదేం చేస్తామంటే మన కస్టమర్ సపోర్ట్ ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తాం. ఇలా చేయండి, అలా చేయండి, మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తాం. వాళ్ళందరికీ తెలియదు కదా ఎలా చేయాలి, అలా చేయాలి. అవన్నీ మనం కొన్ని పార్ట్స్ లో పెడతాం. అంటే కొన్ని ఈ కండిషన్ కి ఇది ఆన్సర్ అని చెప్పి మనం ఒక ఫార్మాట్ లో వాళ్ళకి ఇస్తాం అనమాట. ఆ ఫార్మాట్ ని మనం నాలెడ్జ్ ఆర్టికల్స్ అంటాం. వాళ్ళు వచ్చేసరికి ఈ ఈ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే సార్ ఇలా వెళ్ళండి ఇది అని గైడ్ చేస్తారు వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి సర్వీస్ సెంటర్కి వచ్చారనుకోండి, సర్వీస్ సెంటర్ లో ఆ యొక్క పర్సన్ ఉన్నాడు కదా, ఆ యొక్క పర్సన్ అకౌంట్ కే ఈ కేసు అనేది రేస్ చేస్తారు. ఇతను వచ్చాడు, ఇతనికి ఇలా ల్యాప్టాప్ వర్క్ అవ్వట్లేదు, సో ఇందుకే దాని రిజల్యూషన్ ఇలా ఈ పర్సన్ చేశాడు. లైక్ ఆ సపోర్ట్ పర్సన్ ఇలా చేశారు, ఈ టెక్నీషియన్ వర్క్ చేశాడని మొత్తం ఆ డీటెయిల్స్ అందులో ఫిల్ చేసుకుంటాం. లేదు అతని కేసు అనేది మెయిల్లో పెట్టొచ్చు మనకి. మెయిల్ కూడా త్రూ మెయిల్ కూడా మనకి కేసు రావచ్చు. అదంతా మనం సర్వీస్ క్లౌడ్ లో చూస్తాము. వెబ్సైట్ నుంచి రావచ్చు, వెబ్సైట్ నుంచి కూడా మనకి కేసు రావచ్చు. వెబ్సైట్ లోకి వెళ్ళి మనం మన కేసు అని రేస్ చేసుకుంటే మనకి ఇక్కడ సేవ్ అయ్యేలా చూడాలి. సో ఇవన్నీ ప్రాసెస్ అన్ని మనం సర్వీస్ క్లౌడ్ లో చూస్తాము. సర్వీస్ క్లౌడ్ ఏంటంటే మన కస్టమర్ కి మన సర్వీసెస్ ఇస్తున్నట్టు అనమాట. సో అతనికి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఏదైనా పని చేయకపోయినా, ఏదన్నా సరే మనం సర్వీస్ క్లౌడ్ లో చూస్తాం అనమాట. సేల్స్ క్లౌడ్ వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ ఆఫ్ ప్రొడక్ట్ సెల్లింగ్. వాట్ ఇట్ ఈ 2 క్లౌడ్స్ అర్థమైనాయా? యా. సో నెక్స్ట్ వచ్చేసరికి మార్కెటింగ్ క్లౌడ్. మన యొక్క ప్రొడక్ట్ ని ఎలా మార్కెటింగ్ చేయొచ్చు ఏంటి అనేది మనం మార్కెటింగ్ క్లౌడ్ లో చూస్తాము. ఇక్కడ మన కామర్స్ క్లౌడ్ వచ్చేసరికి మీరు వెబ్సైట్స్ చూసే ఉంటారు. సో లైక్ వీ కెన్ సే ఎనీ వెబ్సైట్ కాల్ ఐడిఎఫ్సి బ్యాంక్ వెబ్సైట్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెబ్సైట్. ఆ వెబ్సైట్ ని బిల్డ్ చేసేదే మనకి కామర్స్ క్లౌడ్ అనమాట. ఇందులో మన వెబ్సైట్ అనేది మన కస్టమర్స్ ఉంటారు కదా, మన కస్టమర్స్ కాదు, సపోర్టర్స్. మన ప్రోడక్ట్ కి సపోర్ట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి సపరేట్ గా ఒక సైట్ అనేది క్రియేట్ చేయాలి. అలాగే మన కస్టమర్స్ కి ఎవరైతే చూస్తారో వాళ్ళకి సపరేట్ సైట్ అనేది క్రియేట్ చేయాలి. కస్టమర్ చూసే సైట్ ఏంటంటే మన ప్రొడక్ట్స్ డీటెయిల్స్, మన కంపెనీ డీటెయిల్స్. సో మేము ఇలా ఇది ఇస్తాము, మేము ఇలా ఇది ఇస్తాము అని చెప్పి మన గురించి అంత ఓవర్వ్యూ ఇచ్చేదాన్ని, మన గురించి మొత్తం ఓవర్ ఇచ్చేదాన్ని మన యొక్క క్లయింట్
క్లయింట్ సైట్ అని చూపిస్తాము. కస్టమర్కి వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ పోర్టల్ అని ఇంకోటి ఉండేది మనకి. అది డిజైన్ చేసేటప్పుడు కస్టమర్ అనేవాడు ఏంటంటే మనకి సేల్స్ ఫోర్స్ యాక్సెస్ లేకుండా ఎవరన్నా కేస్ రేస్ చేయడానికి వస్తారు కదా. లైక్ యూ కెన్ సే ల్యాప్టాప్ స్టోర్లోకి వెళ్తే మీకు అక్కడ కొంతమంది ఉంటారు కస్టమర్స్. సో సారీ, అక్కడ కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళు వచ్చేసరికి మీ యొక్క కేస్ డీటెయిల్స్ ఏంటి, మీకు ఏం సమస్య ఏంటి అని మొత్తం అదంతా రాయడానికి వాళ్ళకు ఒక పోర్టల్ ఉండాలి. ఆ పోర్టల్స్ అన్ని డిజైన్ చేసేది మన కామర్స్ క్లౌడ్ అనమాట. కామర్స్ క్లౌడ్ లో మనం పోర్టల్స్ డిజైన్ చేస్తాము. మార్కెటింగ్ క్లౌడ్ లో మన యొక్క ప్రొడక్ట్ ని ఎలా మార్కెట్ చేయాలి, ఎన్ని టైప్స్ ఉంటే ఎలా చేయాలి, కస్టమర్ ని ఎలా అట్రాక్ట్ చేయాలి అనేది మార్కెటింగ్ క్లౌడ్ లో ఉంటుంది. వాట్ ఇట్ హోప్ యూ గైస్ అండర్స్టాండ్. సో నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. నెక్స్ట్ స్లైడ్కి వచ్చేసరికి మనకు సేల్స్ క్లౌడ్ ఎగ్జాంపుల్ తీసుకుందాము. సేల్స్ క్లౌడ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి క్యాంపెయిన్, మన క్యాంపెయిన్ నుంచి స్టార్ట్ అయ్యింది. క్యాంపెయిన్ నుంచి మన ప్రొడక్ట్ అనేది స్టార్ట్ అయ్యింది. క్యాంపెయిన్ లో వచ్చిన వాళ్ళందరూ మన లీడ్ ఎవరు. క్యాంపెయిన్ లో కొంతమంది అంటే మన ప్రొడక్ట్ అనేది క్యాంపెయిన్ చేసేటప్పుడు 100 మెంబర్స్ లో 30 మెంబర్సే మన ప్రొడక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండి మనకి అడ్వాన్స్లు ఇస్తారు. వాళ్ళని లీడ్ అంటాము. సో ఆ లీడ్ ఎప్పుడైతే ఫుల్ అమౌంట్ పే చేస్తాడో అప్పుడు మన ప్రొడక్ట్ అనేది వాళ్ళకి వెళ్తుంది. ఆ లీడ్ అనేది మనకి 3 టైప్స్ గా కన్వర్ట్ అవుతుంది. అకౌంట్, కాంటాక్ట్, ఆపర్చునిటీ. అకౌంట్ అనేది డీటెయిల్స్, కాంటాక్ట్ అనేది తను ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసరికి ఆపర్చునిటీ డీల్స్ విత్ అమౌంట్. ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి మనకి లీడ్కి వచ్చేసరికి టాస్క్, ఈవెంట్, కాల్, ఈమెయిల్స్ అని ఉంటుంది. మనం ఏంటంటే ఆ తీసుకున్న పర్సన్ ఉంటాడు కదా, తను ఇంకొంచెం మన ప్రొడక్ట్ గురించి తెలుసుకోవాలి ఏంటి అనేది మనం టాస్క్ లో చూస్తాము. ఈవెంట్ అంటే ఈవెంట్ లోకి వచ్చేసరికి మనకి ఒకసారి మీట్ అవ్వాలి, మాట్లాడాలి అన్నప్పుడు ఈవెంట్ అనేది చూసుకుంటాం. కాల్స్ అంటే త్రూ కాల్లో అతను మాట్లాడాలనుకుంటే ఈ పర్సన్ ఈ టైంకి కాల్ చేయమన్నాడు, కాల్ షెడ్యూల్ చేస్తాం మనకి అండ్ ఆ పర్టికులర్ కస్టమర్ కి. కాల్ అనేది అక్కడ కాల్ లాగ్స్ అనేది యాక్టివిటీలో యూజ్ చేస్తాము. సేమ్ యాజ్ ఈమెయిల్. సో ఈమెయిల్ తో ఆ కస్టమర్ కి ఏమైనా ఇష్యూ ఉందా ఏంటి, ఎలా ఎప్పుడు తీసుకుంటున్నాడు ఏంటి అనేది ఈమెయిల్స్ లో చూస్తాం. ఈ యాక్టివిటీస్ అనేది అకౌంట్ కి ఉండిద్ది, కాంటాక్ట్ కి ఉండిద్ది, ఆపర్చునిటీకి ఉండిద్ది. సో కస్టమర్ ఇంటరాక్షన్ విత్ ద డిఫరెంట్ టైప్స్, either it is a task, either it is an event, either it is call, either it is a emails. సో ఇదంతా వచ్చేసరికి సేల్స్ ప్రాసెస్ అనమాట. ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ఉండిద్ది కదా. మనకి ఇక్కడ ఆపర్చునిటీ నుంచి ఇంకొంచెం ముందరకు వెళ్ళిద్ది. ఈ ఆపర్చునిటీలో ప్రైస్ ఎంత ఉండిద్ది కదా. సో ప్రైస్ తర్వాత ఆ ప్రైస్ తో ఏ ప్రొడక్ట్ కొంటున్నాడు, ఆ ప్రొడక్ట్ అనేది ఎంత ఉంది అనేది మళ్ళీ ఆపర్చునిటీలో మనకి రిఫ్లెక్ట్ అయ్యిద్ది. సో ఆ ప్రొడక్ట్లు ఎంత ఉన్నాయో చూసుకుంటాము. ఆ ప్రొడక్ట్ అనేది మళ్ళీ బిల్లింగ్ వస్తాయి. ప్రొడక్ట్ చూస్ చేసుకున్న తర్వాత బిల్లింగ్ వచ్చినప్పుడు అది బిల్లింగ్ అయ్యి, సో అతను ఓకే అంటే ఇక అతను ఆ బిల్లింగ్ అయిన ప్రొడక్ట్స్ వచ్చేసరికి మనకి పీడిఎఫ్ లో నుంచి బయటకు వచ్చేస్తాయి. సో ఇక్కడ వరకు ప్రాసెస్ అనేది మన దగ్గర ఉంది. గాట్ ఇట్. ఏమన్నా డౌట్ ఉందా ఈ సేల్స్ ప్రాసెస్ లో? సో ఇందులో వచ్చేసరికి మనకి మెయిన్ గా వచ్చేసరికి మనం డీల్ చేసేది అడ్మిన్ పార్ట్. సో అడ్మిన్ పార్ట్ వచ్చేసరికి జీరో కోడింగ్ చేస్తాము. డెవలప్మెంట్ పార్ట్ వచ్చేసరికి కోడింగ్ ఉండిద్ది. ఈ ఎల్డబ్ల్యూసి అనేది కూడా కోడింగే. సో ఇదేంటంటే ఫ్రంట్ ఎండ్ కోసం యూజ్ చేస్తాము. అడ్మిన్ పార్ట్ లో మీరు వచ్చేసరికి మీకు ఎలాంటి ఎన్హాన్స్మెంట్ అయినా సరే అడ్మిన్ పార్ట్ లో ఉంటుంది. అడ్మిన్ పార్ట్ లో క్లియర్ అయిపోతే డెవలప్మెంట్ పార్ట్ లో మనం కోడింగ్ తో చేయొచ్చు. సో కాంప్లెక్స్ సినారియోస్ అనేది కోడింగ్ లో యూజ్ చేస్తాం అనమాట. విచ్ ఈస్ నాట్ పాసిబుల్ ఇన్ అడ్మిన్. వీ కెన్ డూ దట్ కాంప్లెక్స్ సినారియోస్ ఇన్ ద డెవలప్మెంట్ పార్ట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ అడ్మిన్ కెన్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. సో ఏమన్నా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే చెప్పండి. So if you guys any questions, we will discuss that questions. Yeah. How we can decide like this is the admin, this is the customization? Who can decide?
like Yeah. So once you receive the ticket, like any problem, you can choose like it can be solved in the via admin, or you can choose it is solved by a development based upon the scenario. సో మీకంటే మీ ప్రాసెస్లో ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ అడ్మిన్ టాస్క్ వచ్చింది. సో ఇప్పుడు అకౌంట్లో అనేది తన యొక్క అడ్రస్ అప్డేట్ అయితే అకౌంట్లో తన అడ్రస్ అప్డేట్ అయితే తన యొక్క కాంటాక్ట్లో కూడా ఆ అడ్రస్సే అప్డేట్ అవ్వాలి. సో ఈ పాయింట్లోకి వచ్చేసరికి మనం అడ్మిన్ పార్ట్ యూజ్ చేసుకోవచ్చు, డెవలప్మెంట్ పార్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ టైప్ ఆఫ్ సినారియోస్ వచ్చినప్పుడు మీరు ఏది చూస్ చేసుకుంటారు అనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూ. లైక్ ఇట్ కెన్ బి సాల్వ్ బై అడ్మిన్ ఆర్ ఇట్ కెన్ బి సాల్వ్ బై డెవలప్మెంట్. కోడ్తో కూడా చేయొచ్చు మనం. సో మీకు వచ్చే సినారియోస్ బట్టి ఉంటుంది. లైక్ మీకు అసైన్ అయ్యే టికెట్సే కానీ, మీరు సాల్వ్ చేసే ప్రాబ్లమ్సే కానీ, అది మీరు అడ్మిన్నా డెవలప్మెంట్ అని చూస్ చేసుకోవచ్చు. మీరే చూస్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ టికెట్. got యా. మీరు చెప్పేది యాక్చువల్గా ప్రొఫైల్ గురించి అండి? ప్రొఫైల్ కాదు. ప్రొఫైల్ అంటే వచ్చేసరికి మనకి యాక్సెస్ కింద వస్తాయి మనకి ఇవన్నీ. సో ఇదంతా వచ్చేసరికి మెయిన్ బేస్ కాన్సెప్ట్స్ అన్నమాట. సో మీరు చెప్పే ప్రొఫైల్ అనేది యాక్సెస్ కింద వస్తాయి. ఒక్కొక్క యూజరు ఏమేమి చూడొచ్చు అంటే ఏమేమి చేయొచ్చు, అతనికి క్రియేట్ యాక్సెస్ ఉందా, అతను క్రియేట్ చేయొచ్చా, రికార్డ్ డిలీట్ చేయొచ్చా, ఎడిట్ చేయొచ్చా అనేది ప్రొఫైల్లో చూస్తాం అనమాట. ప్రొఫైల్స్ మనకి టాపిక్స్ రాలేదు. ప్రొఫైల్స్ అనేది బ్యాక్ ఎండ్ లో అంటే మీన్ అడ్మిన్ పార్ట్ లోనే వస్తుంది మనకి. సో మనకి మన సిస్టమ్ లో డిఫరెంట్ యూజర్స్ ఉంటారు. సో లెట్స్ సే ఇన్ అవర్ ఆర్గనైజేషన్ వీ హ్యావ్ సిఇఓ, తన కింద కొన్ని మేనేజర్స్ అనేవి ఉంటారు. సో వాళ్ళకి వచ్చేసరికి కొన్ని యాక్సెస్లే ఉండాలి, కొంత పైన యాక్సెస్ వచ్చేసరికి కొన్ని యాక్సెస్లే ఉండాలి. అవన్నీ మనం ప్రొఫైల్లో డీల్ చేస్తాం అనమాట బేస్డ్ అపాన్ ద యాక్సెస్. యా, ఆ యూజర్ అనేవాడు ఏం చేయగలడు. యా, ఫర్ డెవలప్మెంట్ ఏ లాంగ్వేజ్ లో కొంచెం ఐ మీన్ బ్రష్ అప్ అవ్వాలి అనేది, ఎక్కడ ఏ డెవలప్మెంట్ లాంగ్వేజ్ వచ్చి యూజ్ మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ అంటూ ఏం లేదు. మనకి మొత్తం లాంగ్వేజ్ వచ్చేసరికి అపెక్స్ లాంగ్వేజ్. ఓకే, ఒక అపెక్స్ లాంగ్వేజ్ మనం యూజ్ చేసేది. సో అపెక్స్ లోకి వచ్చేసరికి మొత్తం డెవలప్మెంట్ పార్ట్ మొత్తం అపెక్స్ లో ఉండిద్ది. మీకు ఎల్డబ్ల్యూజీ పార్ట్కి వచ్చేసరికి అది డిఫరెంట్ అనమాట. సో మనం చూసే యూఐ కాంపోనెంట్స్ ఇవన్నీ వచ్చేసరికి ఎల్డబ్ల్యూసీ కింద వచ్చేస్తే, సో అది వచ్చేసరికి HTML, JS, XML, CSS ఈ 4 ఉంటాయి అనమాట. CSS అంత ఇంపార్టెంట్ కాదు. HTML, JS, XML ఇవన్నీ మనం ఎల్డబ్ల్యూసీ కాంపోనెంట్స్ తో చూసుకుంటాము. మెయిన్ గా మన డెవలప్మెంట్ వచ్చేసరికి అపెక్స్ అనమాట. అపెక్స్ లో ఉండిద్ది ఇదంతా, అపెక్స్ కోడింగ్. అపెక్స్ ఇన్ ద సెన్స్ జావా ఓన్లీ, రైట్? యా, అపెక్స్ ఇన్ ద సెన్స్ జావా మనకి ఊప్స్ కాన్సెప్ట్ నుంచి వచ్చేది అనమాట. ఇట్ విల్ ఫాలో ద ఊప్ కాన్సెప్ట్. సో అడ్మిన్ కి ఆపర్చునిటీస్ బాగానే ఉంటాయండి. అడ్మిన్కి వచ్చేసరికి బాగానే ఉంటాయండి జాబ్ ఆపర్చునిటీస్. ప్రజెంట్ అయితే మార్కెట్ మన సేల్స్ ఫోర్స్ అడ్మిన్ ఎక్కువ ఉన్నాయి. సో డెవలపర్ అనే వాళ్ళు ఎల్డబ్ల్యూసీ ఖచ్చితంగా అడుగుతున్నారు. ఇంకోటి వచ్చేసరికి ఇంటిగ్రేషన్స్ అనే టాపిక్ ఉంటుంది మనకి. ఇంటిగ్రేషన్స్ అంటే డిఫరెంట్ సిస్టమ్స్. లైక్ వీ కెన్ సే మనం గ్యాలరీలోంచి మన యొక్క ఏదైనా ఇమేజ్ ని వేరే వాళ్ళకి సెండ్ చేయాలి వయా వాట్సాప్, వయా లింక్డ్ఇన్, వయా ఇన్స్టాగ్రామ్ అని ఉండేది కదా. సో గ్యాలరీ అనేది మనకు డిఫరెంట్ సిస్టమ్. ఇక్కడికి వచ్చేసరికి వాట్సాప్ అనేది డిఫరెంట్ సిస్టమ్. ఈ రెండింటి మధ్య బ్రిడ్జ్ ఫామ్ చేసేది ఇంటిగ్రేషన్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ కూడా బాగా వచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు డెవలప్మెంట్ సైడ్. యా, ఈ ఇంటిగ్రేషన్స్ అనేది మనం అడ్మిన్ నుంచి చేయొచ్చు, అలాగే డెవలప్మెంట్ గురించి కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫ్లోస్ అనేవి అండర్ అడ్మిన్ కింద వెళ్తుందా అండి, లేదంటే మీరు డెవలప్ కవర్ చేస్తారా? లేదు, ఫ్లోస్ అనేది అడ్మిన్ కిందే వస్తుంది. మనకి లాజిక్స్ ఇవన్నీ మనం అడ్మినే చేయాలి కాబట్టి అడ్మిన్ కింద వస్తుంది. ఈ లాజిక్స్ అనేది కోడ్ లో చేయాలంటే డెవలప్మెంట్ కి వస్తాయి.
ఈ సో అడ్మిన్ లో వచ్చేసరికి ఫ్లోస్ లో ఏదైతే యూజ్ చేస్తామో డెవలప్మెంట్ లో కూడా సేమ్ ప్రాసెస్ ఉండిద్ది అనమాట. కానీ అక్కడ కోడ్ రాస్తాము, ఇక్కడ ఎన్హాన్స్మెంట్ చేస్తాము. సో జస్ట్ ఫ్లోస్ అనే యా కాన్సెప్ట్ వచ్చేసి మీరు అడ్మిన్ లోనే కవర్ చేస్తారు. అడ్మిన్ లోనే కవర్ చేస్తాము. యా ఓకే. రఫ్లీ మీరు అడ్మిన్ ఎన్ని డేస్ లో కవర్ చేస్తారండి? మేబీ 40 days పట్టొచ్చు. ఎందుకంటే ఫ్లోస్ కాన్సెప్టే ఎక్కువ టైం పట్టింది నాకు. అదేలేండి. 30 to 40 days లో అడ్మిన్ కవర్ చేసేస్తాను మ్యాక్స్. ఓకే. యా యా ఏమేమి ఉంటాయి ఏమైనా చెప్పండి. use case అంటే, ఐ ఇప్పుడు డెంట్ ఈరోజు గాట్ క్లాస్ ఈరోజు ఏదైనా క్లాస్ అయిపోయింది, ఏమైనా యూస్ కేసు ఇక్కడ దానికి సంబంధించి అట్లీస్ట్ అసైన్మెంట్ లైక్ యా సో డైలీ మనకి నేను ఏదైతే కాన్సెప్ట్ చెప్తానో ఆ కాన్సెప్ట్స్ మీద నేను అసైన్మెంట్స్ ఇస్తాను. అండ్ ఆల్సో ఫర్గట్ టు టెల్ యూ, అండ్ మీకు అడ్మిన్, డెవలప్మెంట్, ఎల్డబ్ల్యూసి ఈ 3 కాన్సెప్ట్స్ అనేది నేను క్లియర్ గా చెబుతాను. లాస్ట్ లో మీ చేత డమ్మీ ప్రాజెక్ట్ అనేది చేపిస్తాను, హ్యాండ్స్ ఆన్ డమ్మీ ప్రాజెక్ట్ విత్ యువర్ సెల్ఫ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే, అందులో ఏమైనా చేయాలి అంటే మీరు మీరు అందులో చెప్పొచ్చు, నాకు ఇలా డౌట్ ఉంది ఇలా అని. మీ చేత ప్రాజెక్ట్ కూడా చేపిస్తాను నేను. ఐ ఫర్గట్ టు టెల్ యూ. యా అట్లాగే ఇప్పుడు ఈ షేరింగ్ రూల్స్ కానీ, పర్మిషన్ యా సెట్స్ కానీ అవన్నీ ఈ అడ్మిన్ లోనే వచ్చేస్తాయి. యా ఓకే. సో ఓకే. మీరు యా కవర్ చేసే టాపిక్స్ ఒక్కోసారి ఓవర్‌వ్యూ ఈవెన్ పవన్ త్రూ గాని ఎవరి త్రూ అన్నా ఒకసారి ఆ టెంప్లెట్స్ షేర్ చేయిస్తారా? ఖచ్చితంగా. సో షూర్ అండి. యా సో ఈ షేరింగ్ రూల్స్, మనకి ఓడబ్ల్యూ రూల్స్ ఇవన్నీ మనకు వచ్చేసరికి మొత్తం కవర్ చేస్తాం. అడ్మిన్ పార్ట్ లోనే వచ్చేస్తాయి ఇవన్నీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ అయింది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే ఆ రోజే డౌట్. సో ఆ రోజులో మొత్తం లాస్ట్ లో మనం డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుందాము. మీకు దాని మీద సంబంధించిన అసైన్మెంట్స్ అనేది ఇస్తాను డైలీ. సో ఇఫ్ యూ గైస్ ఎనీవన్ మీకు ఎక్కడన్నా డౌట్స్ ఏమైనా కానీ ఏదైనా స్ట్రక్ అయ్యారనుకోండి, నెక్స్ట్ క్లాస్ ఒక 10 minutes లో మనం అవన్నీ మనం 1 by 1 మనం డిస్కస్ చేసుకుని అక్కడతో క్లియర్ చేసేసుకుందాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం 1 by 1 వెళ్ళాలి, అంతే కాన్సెప్ట్స్. సర్టిఫికేషన్ ఏమైనా హెల్ప్ ఉంటుందా సార్ మీ తరఫు నుంచి? సర్టిఫికేషన్ ఉండిద్దండి. యా యూ కెన్ డిస్కస్ విత్ దట్ పాయింట్ విత్ చెప్పండి. హలో సర్టిఫికేషన్ ఎలా సార్ ఇది? అంటే మనం సపరేట్ ఏమైనా రాసుకోవాలా లేకపోతే మీ తరఫు నుంచి? మేబీ సర్టిఫికేషన్స్ అనేది మీ ప్రాసెస్ ఏంటంటే ప్రిపరేషన్తో అవ్వచ్చు, వేరే ప్రాసెస్ కూడా ఉన్నది. సో ఇవన్నీ మీరు మోహన్ తోటి ఒకసారి డిస్కస్ చేయొచ్చు. హీ కెన్ హెల్ప్ యూ విత్ దట్. సో సర్టిఫికేషన్ కాస్ట్ ఎలా అవుతుంది సార్? సో ఇక్కడ మనకు వచ్చేసరికి ప్రీవియస్లీ వెబ్ఎస్ఆర్ అనేది యూజ్ చేసాము. ఇప్పుడు పియర్సన్ గా వెళ్ళింది. పియర్సన్ 21st జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ వెబ్ఎస్ఆర్ లో మన సర్టిఫికేషన్స్ అనేది హోల్డ్ అయిపోయాయి. సో ఈ సర్టిఫికేషన్ అనేది మనకి 3 steps ఉంటాయి అనమాట. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి అసోసియేట్ లెవెల్. అసోసియేట్ లెవెల్ వచ్చేసరికి $100 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ లెవెల్ వచ్చేసరికి $200 అనమాట ఈచ్ సర్టిఫికేషన్. దానిపైన వచ్చేసరికి ఆర్కిటెక్ట్ లెవెల్ వచ్చేసరికి $400. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అనేది మనకి బేస్డ్ అపాన్ కాస్ట్ బట్టి ఉండిద్ది. అసోసియేట్ అనేది కొన్ని ఫ్రీగా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్. మేబీ 2 exams ఫ్రీగా ఉన్నాయి. ఏ అసోసియేట్, ఏ స్పెషలిస్ట్, ఈ 2 సర్టిఫికేషన్స్ ఫ్రీగా ఉన్నాయి. అండ్ మీరు ఏ అసోసియేట్ ఎగ్జామ్స్ రాయాలంటే $80, $80 to $100 ఉంటుంది. ఇప్పుడైతే ఫ్రీగా ఉన్నాయా సార్ అవి? ఉన్నాయి ఫ్రీగా ఉన్నాయి. ఈ ఇయర్ December 31st వరకు ఉన్నాయి. ఎందులో ఉన్నాయి సార్? వెబ్ యాక్సెసరీస్ లేకపోతే? వెబ్ఎస్ఆర్ లో ఉన్నాయి. పియర్సన్ లో 21st జూలై నుంచి బుక్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు ప్రజెంట్ అన్ని క్లోజ్ అయిపోయాయి, బుకింగ్స్ ఏమి తీసుకోవట్లేదు. వెబ్ఎస్ఆర్ నుంచి పియర్సన్ వాళ్ళు తీసుకుంటున్నారు అన్నమాట. ఏదన్నారు సార్? పియర్సన్ మనకి అలాంటి వాటిలో మనకేం అవసరం లేదు. బ్యాక్ ఎండ్ లో పియర్సన్ అనమాట. ఇప్పుడు దాన్ని ట్రయల్ హెడ్ లోనే బుక్ చేసుకుంటాం మనం. ట్రయల్ హెడ్ లో మీరు ఎగ్జామ్స్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో మీరు
మనకి టాపిక్స్ ఇస్తాడనమాట. ఈ టాపిక్ అని దాని మీద యూజ్ కేస్ చెబుతాడు. యూజ్ కేస్‌లో మరి దాని లాస్ట్‌లో అసైన్‌మెంట్ కూడా ఇస్తాడు మనకి. ఇలా చేయొచ్చు దీన్ని అని. ట్రయల్ హెడ్‌లో బుక్ చేసుకుంటాం నెక్స్ట్ టైమ్ నుంచి. మొన్నటిదాకా వెబ్ఎస్ఆర్‌లో బుక్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇప్పుడు 21 జూలై నుంచి ట్రయల్ హెడ్‌లో బుక్ చేసుకోవచ్చు ఈ ఎగ్జామ్స్ మనం. బయట బాగా వింటున్నాం యాక్చువల్లీ వాట్ ఎగ్జాక్ట్లీ ఏజెంట్ ఫోర్స్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ప్రాంప్ట్ బిల్డర్. సో మనకొచ్చేసరికి ఏజెంట్ ఫోర్స్ అనేది బాగా ఉంది ఇప్పుడు మార్కెట్‌లో. ప్రాంప్ట్ బిల్డర్ అనేది మనకి ఏం చేస్తామంటే ఆల్రెడీ ఒక ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం మనం వచ్చేసరికి. సో ప్రాంప్ట్ వచ్చేసరికి ఎవరైనా ఏది అడిగితే ఈ ఆన్సర్ చెప్పు అనేటట్టు ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. కానీ ఏజెంట్ ఫోర్స్ వచ్చేసరికి యూనిక్‌గా చెప్పిద్ది ఆన్సర్. సో ఒక టైంలో ఒకటి అడిగావంటే అదే క్వెషన్ సెకండ్ టైమ్ అడిగితే వేరేలా చెప్పిద్ది. సో ఏజెంట్ ఫోర్స్ అనేది మెయిన్‌గా ఉంది ఇక్కడ మనకి. ఏ టూల్. సో ఇది మన కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మేము ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని సర్వే అవ్వచ్చు ఆఫ్టర్ దిస్ ఆహ్, కోర్స్? ఆఫ్టర్ దిస్ కోర్స్ మీరు ప్రాజెక్ట్ చేస్తారు కదా! ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మీకు అట్‌లీస్ట్ మినిమమ్ 3 ఇయర్స్ పెట్టుకోవచ్చు. మినిమమ్. 3 మీరే టు 4 రియల్ ఇయర్స్ అనేది యాహ్! యాహ్! చెప్పండి. మీరే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ఇస్తారా సార్? రియల్ టైమ్ ప్రాజెక్టే మనం డమ్మీ ప్రాజెక్ట్ చేపిస్తాం అనమాట. నేను ఓన్లీ సినారియోస్ ఇస్తాను. మీరే చేసుకొస్తారు. మీ హ్యాండ్స్ ఆన్. మీరు ఎక్కడైనా స్ట్రక్ అయితే మనం డిస్కస్ చేస్తాము. అది. యాహ్! ఎనీ అదర్ క్వెషన్స్? నాకు ఓన్లీ అడ్మిన్ అయితే ఎంత అవుతుంది సార్ ఫీజు? మీరు అయన్నీ పవన్‌తో డిస్కస్ చేయొచ్చు. యాహ్! థ్యాంక్ యూ వెంకట్. యాహ్! థాంక్ యూ. సో, hope we connect tomorrow. Thank you, team.